హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? యావత్ భారతదేశము గత వారం రోజుల నుండి ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోవడము జరిగింది. అందు ప్రధాన కారణం కేరళకు చెందినటువంటి నర్సు మినిషా ప్రియా బ్రతుకుదెరువు కోసం యమన్కు వెళ్లి అక్కడ ఒక వ్యక్తితోని ఆమె సంబంధాలు పెట్టుకోవడం, ఆ తర్వాత ఆ వ్యక్తితో ఆమె కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి అతన్ని తీవ్రంగా హింసించడం, ఆ యొక్క హింసను తట్టుకోలేక ఆమె తిరిగి భారతదేశానికి రావాలని చెప్పి ప్రయత్నించడం, ఆ క్రమం లోపట ఆమె యొక్క పాస్పోర్ట్ను అతను దాచివేసి ఆమెకు రకరకాలుగా హింసించడము జరిగింది. సో దాంతో ఏదో రకంగా అతన్ని తప్పించుకొని భారతదేశానికి రావాలనేటువంటి క్రమం లోపట అతనికి ఒక మత్తు ఇంజెక్షన్ ఈమె ఇవ్వడం జరిగింది. ఆ ఇంజెక్షన్ లోపట మత్తు యొక్క డోసు పెరగడం, దాంతో అతను చనిపోవడం జరిగింది. ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల లోపట రికార్డు కావడం, తద్వారా ఆమె పోలీసులు లొంగిపోవడం, ఆమె చేసినటువంటి నేరము రుజువు కావడంతో యమన్ చట్టాల ప్రకారము అక్కడి న్యాయస్థానము ఆమెకు ఉరిశిక్షను విధించడం జరిగింది. ఆ శిక్ష ఈ రోజు అంటే జూలై 16వ తారీఖు నాడు అమలు జరగవలసి ఉండేది. దీంతో నిన్నటి వరకు కూడా ఈమె ఉరిశిక్ష పడుతుందా, ఈమె కాపాడతారనేటువంటి ఒక ఉత్కంఠత దేశ ప్రజలందరిలో కూడా ఉన్నది. చివరికి సుప్రీంకోర్టు స్పందించడం, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం జరిగింది. విశ్వగురు అని చెప్పుకునేటువంటి మోడీ కూడా తానేం చేయలేనని చెప్పి ఆ ఉరిశిక్షను తాను ఆపలేనని చెప్పి చేతులు ఎత్తేయడం జరిగింది. ఇలాంటి సందర్భం లోపట్నే పీస్ మిషన్కు చెందినటువంటి కేఏ పాల్, వాస్తవానికి కేఏ పాల్ పెద్ద మేధావి. పీస్ మిషన్ ద్వారా ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాధినేతలను తన దగ్గరికి తెప్పించుకోవడము జరిగింది. అలాంటి ఒక గొప్ప వ్యక్తిని ఆంధ్ర రాజకీయాలు ముఖ్యంగా ఒక బఫూన్ లెక్క మార్చివేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో తిరిగి కేఏ పాల్ యమన్కు వెళ్లి అక్కడ ఉండేటువంటి గ్రాండ్ ముఫ్తీ అబూ బకర్ షేక్ తోని మాట్లాడి ఆమెకు పడినటువంటి ఉరిశిక్షను తాత్కాలికంగా రద్దు చేయించిందని మనం చెప్పవచ్చు. అంటే ఆంధ్ర రాజకీయాల లోపట ఏ వ్యక్తినైతే బఫున్గా చూస్తున్నారో ఆ వ్యక్తి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేయనటువంటి ఒక పనిని చేసి చూపించడం జరిగింది. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా కేఏ పాల్కు హర్ష చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.